ఎస్ఎస్ మాల్కు సంబంధించి 2.5 కోటి డబ్బులు తీసుకుని దానిపైన ప్రమాణం చేస్తాను ఒప్పుకుంటే మీ అన్న, మీ బామర్ది, నువ్వు ముగ్గురు రావాలా, నేను ఒక 100 అడిగితే 100కు మీరు ప్రమాణం చేయాలా అని అడిగినాడు. దానిపైన మీ కామెంట్ ఏందని అడుగుతున్నాను ప్రజలారా. నేను మామూలుగా అయితే మాట్లాడకూడదు అనుకున్నా. ఒక విలేకరి ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అతని పట్ల చెప్పడం అనేది ఎంత బాధ్యత ఉందో ప్రజలకు చెప్పాలనే బాధ్యత నాకు ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలకే చెప్తా ఉన్నా. ఒక చిన్న కథ చెప్పి వదిలేస్తా, ఒక నిమిషం కథ అంతే. దీని సమాధానం అదే. ప్రజలారా వినండి. ఒక పెద్ద అడవిలో రారాజు సింహం ఒక చోట అది గంభీరంగా పనుకుంది. నిద్రపోలే, పూర్తి నిద్రపోలే. దాని స్టైల్లో పనుకుంటుంది కదా, లడ్డం ఒక రకంగా పనుకొని తీక్షణమైనటువంటి దాని చూపులతో చూస్తూ దాని ఉచ్ఛ్వాస శ్వాస చాలా వేడిగా బయటకు వస్తుంది. శ్వాస, సింహం యొక్క శ్వాస అట్నే ఉంటుంది. దాని చూపులు తీక్షణంగా ఉంటాయి. నిశ్శబ్దమైన వాతావరణంలో సింహం అట్లుంది. ఆ పక్కనే ఒక నక్క ఉంది. ఆ పక్కనే ఒక కుందేలు ఉంది. కొద్ది క్షణాల తర్వాత ఆ సింహం ఉండే ఆ ప్రాంతంలోకి ఒక గాడిద వచ్చింది. ప్రజలారా, గాడిద అది ఊరికి పోకుండా సింహం దగ్గరికి వచ్చి, ఈ అడవికంతా నువ్వే బలవంతునివి, రాజువు కదా, నీతో నేను పోటీ పడాలనుండా, మనిద్దరం పరుగు పందెం పెట్టుకున్నావా, ఈ నుంచి ఆ చివరుండే చెట్టు వరకు పోయి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలా, ఎవరు వేగంగా పరిగెత్తి వస్తారో వాళ్ళు గెలిచినట్టు అని సింహాన్ని ఆహ్వానించింది పందానికి గాడిద. సింహం పలకలే. మళ్ళీ అడిగింది గాడిద, నాతో పోటీ పడతావా, నిన్ను జయించగలుగుతా పరుగు పందెంలో అని చెప్పి. సింహం పలకకపోవడం పైగా చూపు కూడా తిప్పలే గాడిద వైపు. అదే తీక్షణంగా ఏ విధంగా చూస్తుందో అదే స్టైల్లోనే రాజులాగా గంభీరంగా అట్నే చూస్తూ ఉంది. దాని శ్వాస అదే గంభీరంగా వేడిగా వెచ్చగా ఉంది. నిశ్శబ్ద వాతావరణం. మళ్ళీ 3వసారి అడిగింది గాడిద, పలకలే. అప్పుడు నక్క జోక్యం చేసుకుంది. అడుగుతాంది కదా గాడిద, నీతో పోటీ పడతా అని చెప్పి పరుగు పందానికి. మరి పరుగు పందానికి నువ్వు పోటీ ఉంటే మధ్యలో నేనే రెఫరీ, న్యాయ నిర్ణేతను, ఎవరు గెలిచింది చెప్తాను అని చెప్పింది. అప్పుడు కూడా సింహం పలకలే. నెమరేస్తా ఉంది. అట్లా నమ్ముతుంది కదా మెల్లిగా, అట్లా నేలకంట అదే స్టైల్లోనే ఉంది మళ్ళా సింహం. సరేలేబ్బా, సింహం పలకలే, నా యొక్క వేగాన్ని నేనే నిరూపిస్తా, నేనే పోటీ పడతా అని చెప్పి గాడిద నక్కకి చెప్పింది. నేను 1, 2, 3 అని విజిలేస్తా, ఇద్దరు పరిగెత్తండి అని చెప్పింది నక్క సింహాన్ని, గాడిదను. సింహం పలకపోయినా 1, 2, 3 అని విజిలేసింది. విజిలేస్తానే గాడిద బ్రహ్మాండంగా పరిగెత్తాంది. సింహం మటుకు పట్టించుకోలే. అదే చూపే, అదే శ్వాస వదులుతా అట్లనే నిశ్శబ్దంగా, అట్నే గంభీరంగా ఉంది. గాడిద మటుకు పరిగెత్తాంది, ముందు వెనక చూసుకోకుండా. పోయి ఆ మోటుకు పోయి మళ్ళీ ఈ మోటుకు వచ్చింది. సింహం అట్టే ఉంది. వచ్చి గాడిదంతా అంది, నేనే ముందు వచ్చినా, నేనే గెలిచినా పరుగు పందెంలో సింహంతో అని చెప్పి కాసేపు ఎగులాడింది. అప్పటికీ సింహం పలకలే, గమ్ముండేంది. అది అదే చూపే తీక్షణంగా. అది రారాజు, అట్టే ఉంటుంది అది. కాసేపు ఎగులాడింది గాడిద. ఆ తర్వాత వెళ్ళిపోయింది, పలకలెత్తి అని చెప్పి. అప్పుడు నక్కకు చోద్యమైంది. అది పందానికి పిలిచే పలకపాయ సింహము, చూడకపాయ, నేను పిలిచినా పలకపాయ, విజిలేసినా పరిగెత్తకపాయ, గాడిద మాత్రమే పరిగెత్తా. పోయి వచ్చినాక నేనే గెలిచినా అని చెప్పి గాడిద అంత కేకలేస్తుంది. అయినా సింహం సున్ను కూడా సుల్లే అని దీనికి చోద్యమైంది. నక్క తెలివైంది కదా, నక్క యుక్తి కదా నక్కకు. గాడిద పోయిన తర్వాత నక్క అడిగింది, ఎందుకు నువ్వు పోటీలో పాల్గొనలే, నువ్వు అనుకుంటే గాడిద కంటే వేగంగా పరిగెత్తగలిగినటువంటి కథ శక్తి సామర్థ్యాలు కలిగిన దానివి, నువ్వు ఎందుకు పరిగెత్తాలే అని అడిగింది. అప్పుడు సింహము మౌనంగా ఉన్నది. మళ్ళా 2వసారి నక్క అడిగింది, మళ్ళీ మౌనంగా ఉన్నది.
ఇది ఎందుకో పలకలేదు, మరీ ఎక్కువ విసిగిస్తే ఇది తినేస్తుంది దీంతో బరువు సింహంతో అని చెప్పి నక్క వెళ్ళిపోయింది. ఆ పక్కన ఎవరున్నారుగా? కుందేలుంది, సాధు జంతువు, ఉత్తమురాలు, మంచిది పాపం, భుజమున బాగుంటుంది తెల్లగా. అప్పుడు కుందేలు అడిగింది, సింహం మామ, గాడిద పిలిస్తే పందానికి పోకపోతివి, ఎన్నిసార్లు అడిగినా పలకపోతివి, నేను గెలిచినా అని అది కేకలెచ్చి అల్లరి చేస్తే కూడా పలకపోతివి, తిరిగి నక్కబావ అడిగితే అది పందెంలో గెలిచింది కదా, అది పరిగెత్తింది కదా, నువ్వేం సమాధానం చెప్పకపోతివే, నువ్వు అనుకుంటే ముందే పరిగెత్తావు కదా అని అంటాంది, పలకపోతివే, ఎందుకు ఇంత మౌనంగా ఉండావు అని కుందేలు అడిగింది. అప్పుడు చూసింది సింహం కుందేలు వైపు, అప్పుడు చూసింది, అంతవరకు చూడలే. చూసి కుందేలుకి సమాధానం ఇచ్చింది. ఏమని తెలుసునా? అది గాడిద, నేను ఈ అడవికి రాజును, సింహాన్ని. అది నన్ను పోటీకి ఆహ్వానించింది, నాతో పోటీ పడని చెప్పి పోటీకి అది ఆహ్వానించింది. నేను దాని పోటీ ఆహ్వానాన్ని స్వీకరించి నేను పరిగెత్తినా అనుకో, నేను ఓడిపోయినట్టు. దాని ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తే నేను ఓడిపోయినట్టు. అది పోటీలో ఓడిపోయినప్పటికి కూడా, గాడిద పోటీలో ఓడిపోయినప్పటికి కూడా, నేను ఆ పరుగు పందెంలో పాల్గొన్నట్టయితే గనా పోటీలో అది ఓడిపోయినప్పటికి కూడా పందెంలోకి నన్ను ఆహ్వానించి అది విజేత అవుతుంది. కారణం అది గాడిద, దాని స్థాయి ఎంత, అదెంత. నేను గట్టిగా గర్జన చేస్తే గుండె పట్టుకొని మరణించే జంతువులు మీరు. నేను గట్టిగా గర్జన చేస్తే గుండె పట్టుకొని మరణించే గాడిద అది. ఆ గాడిదతో నేను పోటీనా? ఆ గాడిదతో నేను పరుగు పందెమా? దాని శక్తి ఎంత, దాని సామర్థ్యం ఎంత? మరి కరెక్టే సింహం మామ, మంచి ఉద్దేశమే, మరి నక్కబావ అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేదే అన్నారు. దానికి ఏం చెప్పింది తెలుసునా? సింహము నవ్వి ఒక నవ్వు నవ్వి, నువ్వంటే మంచిదానివి, నిజాయితీగా నిర్భయంగా ఏముంటే ఇదే మాట్లాడతావు. అది నక్క, అది చాలా కుయుక్తి కలిగినది. అది నేను కనుక పోటీలో పాల్గొన్నట్టయితే అది అడవి అంతా తిరిగి చెప్తాది. ఏమని తెలుసునా? గాడిదతో సింహం పోటీ పడింది, ఒక్కరవలో గెలిచింది, పరిగెత్తింది గాడిద, సింహమైన నన్ను నేను పరిగెత్తిన విధానాన్ని గురించి పక్కన పెట్టి అది ఓడిపోయిన విధానాన్ని చెప్పకుండా అది ఎంత గొప్పగా పోటీ పడింది, నేను ఎంత గొప్పగా దానితో ప్రయత్నం చేసినా అని చెప్పి నన్ను బలహీనపరుస్తూ అది దేశమంతా అదంతా తప్పెట్టేస్తుంది. అందుకే దాని వైపు కన్నెత్తి కూడా నేను చూడలే. అంటే సింహమైన నేను ఈ గాడిదతోనూ, ఈ నక్కతోనూ, నీలాంటి కుందేళ్లతోనూ పోటీ పడే స్థాయి నాది పోటీ పడే స్థాయి కాదు. నా శ్వాసకు చస్తారు మీరు, నా గర్జనకు చస్తారు మీరు, మీతో నేనేంది పోటీ, సింహమే అని చెప్పి నిశ్శబ్దంగా అడవిలోకి చురుకైనటువంటి చూపులతో, సింహం నడకతో అట్లా అడవిలోకి పోయింది. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా ప్రశాంత్ అంటే, గాడిద ఎవరు, నక్కెవరు, సింహం ఎవరు అర్థం చేసుకోండి. నేను కూడా గాడిదలతో పోటీ పడాలనా? గాడిద పిలిస్తే పంద్యానికి ఆహ్వానిస్తే నేను పోవాలనా? ఒకవేళ ఆ గాడిద యొక్క పంద్యాన్ని నేను ఆహ్వానిస్తే ఆ పక్క నుండే నక్క ఈ పొద్దుటూరంతా చెప్పదా ఏమని? ఇటనే. కాబట్టి ఈ కథలో గాడిద ఎవరో, ఈ కథలో సింహం ఎవరో, ఈ కథలో నక్కెవరో పొద్దుటూరు పట్టణ ప్రజలు అర్థం చేసుకొని నా నెంబర్కు SMS చేయండి. ఏమనో నక్క గాడిద ఎవరు, సింహం ఎవరు, నక్కెవరు. ఓకే, ఎవరు ఎక్కువ కరెక్ట్గా సమాధానం పంపితే వారికి ఒక మంచి బహుమతి. థ్యాంక్ యూ.